కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ఆల్ రౌండర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. హీరోగానే కాదు, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు 570 సినిమాల పైన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. కెరీర్ బిగినింగ్ నుంచి మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ. కెరీర్ తొలి దశలో విలన్ పాత్రలు ఎక్కువ చేసినప్పటికీ శ్రీమతి కావాలి, గృహప్రవేశం లాంటి సినిమాలు మోహన్ బాబుని మహిళా ప్రేక్షకుల కథానాయకుడిని చేశాయి. గృహప్రవేశం, సుజాత, శ్రీమతి కావాలి లాంటి సినిమాలన్నీ సూపర్ హిట్స్. అంతేకాదు, మోహన్ బాబు చేసిన కొన్ని నవలా చిత్రాలు కూడా ఆయనకి సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేశాయి. కళ్యాణి, ఇదెక్కడి న్యాయం, కోరికలే గుర్రాలైతే మొదలైన సినిమాలన్నీ కూడా తెలుగులో పాపులర్ నవలల ఆధారంగా రూపొందినవి. ఇవన్నీ కూడా మహిళా ప్రేక్షకుల గుండెల్లో మోహన్ బాబు స్థానాన్ని సుస్థిరపరిచాయి. మోహన్ బాబు బ్లాక్ బస్టర్స్ రౌడీ గారి పెళ్ళాం, పెదరాయుడు, అల్లుడు గారు, అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, నా మొగుడు నాకే సొంతం, ఏడడుగుల బంధం, ఇలా ఏ సినిమా తీసుకున్నా ఫ్యామిలీ డ్రామాకి, లేడీస్ సెంటిమెంట్లకు ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇప్పటికీ మోహన్ బాబు వీలైనంత మటుకు ఆ ఎలిమెంట్స్ తన సినిమాల్లో మిస్ కానివ్వరు. బహుశా విలన్ గా నటించి కూడా మహిళా అభిమానుల్ని ఇంతగా సంపాదించుకున్న ఏకైక హీరో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మోహన్ బాబు ఒక్కరేనేమో.